హలో వ్యూవర్స్, SamayamTelugu లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాల్టి వీడియోలో మనం మస్క్మెలన్ స్మూదీని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. అది హెల్తీగా కూడా ఉంటుంది. అదే విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లో కూడా ప్రిఫర్ చేసేయచ్చు. మరి ఇంత హెల్తీ స్మూదీని ఎందుకు మిస్ అవ్వాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. దానికన్నా ముందు మీరు ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఈ మస్క్మెలన్ స్మూదీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ఈ హెల్తీ మస్క్మెలన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసిద్దాం. ఖర్బూజా, డేట్స్, పాలు మరియు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక కప్ కట్ చేసి పెట్టుకున్న ఖర్బూజా ముక్కలని వేసుకుందాం. కర్బూజాలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అదేవిధంగా వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో మనకి హెల్తీగా ఉంటుంది. మన శరీరంలో వాటర్ కంటెంట్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఇందులోకి డేట్స్ని వేసుకుందాం. డేట్స్ని నానబెట్టి కూడా వేసుకోవచ్చు, అయితే లోపల సీడ్స్ తీసి వేసుకుందాం. ఇందులోకి పాలని యాడ్ చేసుకోండి. నార్మల్ పాలకి బదులుగా ఓట్స్ మిల్క్ నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్మండ్ మిల్క్ కూడా అందుబాటులో ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఎలా చూసినా పాలని యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో విటమిన్ డి అధికంగా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ని అందిస్తూ ఉంటాయి పాలు. ఇందులోకి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. ఒక 4 ఆల్మండ్స్ని, 4 క్యాష్యూస్ని, కిస్మిస్ని వేసుకోవచ్చు. ఇక ఎవరికైనా తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే కొద్దిగా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెరకి బదులుగా హనీని యాడ్ చేసుకోవాలి, అప్పుడే హెల్త్కి కూడా చాలా బెనిఫిషియల్. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లో ప్రిఫర్ చేయొచ్చు, అదేవిధంగా మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. అయితే మీకు నచ్చిన ఫ్రూట్తో ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో చేసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు, హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది, ఎనర్జీని కూడా అందిస్తూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, పాలు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా బెనిఫిషియల్. తప్పకుండా ఈ స్మూతీని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.